గాజాలో మరొక దారుణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం తాజాగా జరిపిన దాడుల్లో శనివారం ఉదయం జవైదా పట్టణంలో నివాసంతో పాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనం మీద ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా అతడి కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్ని సమీ ఇద్దరు భార్యలు 2 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న 11 మంది సంతానం, వాళ్ళ అమ్మమ్మ, మరో 3 బంధువులు ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపల మాంసం తరలించే ప్రక్రియకి సమన్వయకర్తగా వివరించేవాడని చాలా మంచి వక్తని చెప్పుకొచ్చారు. ఘటన సమయంలో 2 భవనాలు కలిపి 40 మంది వరకు ఉన్నట్టు వివరించారు. అయితే సెంట్రల్ గాజాలోని మగాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలు ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనాను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచి తమ భూభాగం మీదకి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని చెప్పింది. ఇతను ఎవరైతే ఈ సమీ జవాద్ అల్ ఎజ్లా, అతని కుటుంబం అంటే చుట్టూ మహిళల్ని వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని అక్కడి నుండి అటాక్స్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం ఐడెంటిఫై చేసి అటాక్ చేశామని చెప్తోంది.